అన్ని ఇసుక రీచ్లు నడుస్తున్నాయా? అది ఎవరిది ఇసుక? మీ తాత ముత్తాతలు, మీది అది. దాన్ని పోతున్నా లేదా? తిరిగి ఆ సొమ్ము మళ్ళా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు 30వ తారీఖు నాడు. ఖచ్చితంగా చెప్పిన మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే 2వ రోజే ఇసుక లారీలను ఆపివేస్తామని చెప్పినాం. మంత్రిని ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్బాబు గారి మాటలు విన్నారుగా. అధికారంలో లేనప్పుడు తాతల తండ్రుల ఆస్తులు ఇక్కడి నుంచి వెళ్ళి దోసుకుపోతున్నారని, అప్పుడు పదుల సంఖ్యలో నడిచే ఇసుక లారీలపైనే మాట్లాడుతూ అధికారంలోకి రాగానే 2 రోజులలోనే ఇసుకను మొత్తం బంద్ చేస్తామని చెప్పి ఇవాళ ఒక అడవి సోమనపల్లి రీచ్ దగ్గరనే అడవి సోమనపల్లి నుండి వెళ్ళి మొదలుకొని బిట్వేలి వరకు లారీలే రోడ్లపైన నిలబడి ఉన్నాయంటే ఇంకా ఇసుక రీచ్లలో ఎన్ని లారీలు ఉన్నాయి, మొత్తం మంత్రి నియోజకవర్గంలో ఎన్ని ఇసుక రీచ్లు ఉన్నాయి, అక్కడ ఎంత ఇసుక దోపిడీ జరుగుతుంది, మరి ఎన్నికలకు ముందు ఇక్కడ తాతల తండ్రుల ఆస్తులు దుబ్బుకపోతారని ఏదైతే నువ్వు మాట్లాడిన మాటలకు మరి ఆ రోజు నువ్వు చెప్పింది నిజమా, ఈరోజు నువ్వు చేస్తున్నది నిజమా, మరి నువ్వు ఎందుకు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు? మంత్రి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 60 సంవత్సరాలుగా పరిపాలన చేసినప్పటికీ ఇంకా ఈ వెనుకబాటుతనం కారణం ఎవరు అని ప్రశ్నించుకోవాల్సింది పోయి ఏదో 4.5 సంవత్సరాలు పరిపాలించిన నాయకుడి పైన ఇష్టారీతిగా అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడుతూ ఏ రకమైన చిన్న అవకాశాన్ని కూడా పెద్దగా భూతద్దంలో చూపెట్టి ఆ తప్పును ఆయన తప్పు లేకపోయినా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పైన రుద్దడానికి కోసం నువ్వు తాపత్రయపడతావే. మరి ఇది జరుగుతున్నది నీ కనుసన్నల్లో నీ పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఎందుకంటే నీకు తెలియకుండా ముఖ్యమంత్రి కూడా నీ నియోజకవర్గాన్ని కానీ నీకు తెలియకుండా ఒక పని కూడా చేయనని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి సైతం చెప్పిన సందర్భం. మరి నీ నియోజకవర్గంలో ఇష్టారీతిగా ఇసుక దోపిడీ జరుగుతూనే ఉన్నది. ఈ ఇసుక దోపిడీ అటు కాళేశ్వరాన్ని ఎండబెట్టి కాళేశ్వరం ఎండిపోగొట్టి అలా రిపేర్లు చేయాల్సి వస్తున్నాయి. రిపేరు చేయకుండా ప్రజలకు సాగునీరును అందించకుండా ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తూ అక్కడున్న ఇసుకను మాత్రం యథేచ్ఛగా దోపిడీ చేస్తూ అటు కాటారం నుండి వయా భూపాలపల్లి నుండి హన్మకొండ హైదరాబాద్కు తరలిస్తున్న వైనం. ఇక్కడ ఇసుకను ఇటు నుండి మళ్ళీ హైదరాబాద్కు తరలిస్తున్న వైనం. అలాగే మరి మంతనే ముత్తారం మండలంలో ఉన్న ఇసుక రీచ్ల నుండి కూడా మానేరు నుండి కూడా ఇష్టారీతిగా ఏదైతే అడ్డగోలుగా లారీలను పెట్టి ఇసుకను దోపిడీ చేస్తున్న దగాలకోర్లకు ఎనుకుండి నడిపించేవారు ఎవరు? మరి ఆ విషయం తేటతెల్లం కావాలి. శ్రీధర్ బాబు నీ నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి నువ్వు పదే మీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఏదైతే అప్పుడు 10ల సంఖ్యలో నడిచిన లారీలను ఇప్పుడు 1000 సంఖ్యలో లారీలు నడుస్తున్న కళ్ళకు కనిపించడం లేదు. ఇక్కడున్న కొంతమంది మీ నాయకులు ఇష్టరీతిగా మాట్లాడుతూ మంతని కాటారం ముత్తారం నుండి కమాన్పూర్ దాకా ఇసుక లారీల దౌర్జన్య దోపిడీ అని పదే రోజు చదువుతున్నారు. అయినా మీకు తెలియడం లేదా? మరి మీపైనే మీ నాయకులు కూడా ఇదే విధంగా ఇష్టరీతిగా మాట్లాడుతున్న సందర్భం. మరి మీరు ఎందుకు ఈ విధంగా ఈ ప్రాంత వనరుల దోపిడీ చేసి ఇక్కడ ఉన్న భూగర్భ జలాలను మరి తుదముట్టించి ఇక్కడ ఉన్న రైతులను కానీ ఇక్కడ ఉన్న కార్మిక కర్షకులను అన్నమో రామచంద్ర అనే విధంగా ఏడ్చే కారణ దౌర్భాగ్య పరిస్థితులను ఏర్పాటు చేయడం కోసం మీరు తాపత్రయపడుతున్నట్టుగా కనిపిస్తున్నది. మరి 2014 కంటే ముందు మంతని నియోజకవర్గం యొక్క పరిస్థితులను చూస్తే 6 దాటితే కానీ అవతలికి పోయేందుకు బస్సులు రవాణా సౌకర్యం లేని పరిస్థితులు, రహదారులు అధ్వానంగా ఉండే, వీధి దీపాల కొరత ఉండే, నీటికి అల్లాడిపోయిన జనం, తాగునీరు లేక సాగునీరు లేక ఉపాధి అవకాశాలు లేక అగమ్య గోచరమైన జీవితాన్ని వెళ్ళబుచ్చారు. 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ సస్యశ్యామలం చేస్తూ రహదారుల అభివృద్ధి చేస్తూ 24 గంటల రవాణా సౌకర్యంతో పాటు మంతని నియోజకవర్గాల్లో వెలుగులు నింపిన చరిత్ర మరి మర్చిపోయారా? మరి మీరే ఇప్పుడు మళ్ళీ ఇష్టారీతిగా మాట్లాడుతూ మంత్రిని వెనుకబాటు కారణం మీరే అని చెప్పి మీరే మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ సుదీర్ఘకాలం పరిపాలించింది మీరు, మీ తండ్రి గారే కదా. మరి దీని వెనుకబాటుకు కారణం ఎవరై ఉంటారు? ఇప్పటికీ కూడా ఒక పరిశ్రమ నెలకొల్పకపోవడానికి కారణం ఏమై
కొలువై ఉంటుంది. ఇక్కడ వనరులు లేకనా, జలం లేకనా, ఇంధనాలు లేకనా, సహజ సిద్ధమైన వనరుల లేకనా, మానవ శక్తి లేకనా, మరి లేకపోతే ఇటు నుంచి చూస్తే భూగర్భ గనులు, అటు థర్మల్ పవర్ స్టేషన్, అటు ఎన్టీపీసీ, రామగుండం, అలాగే ఎరువు కర్మాగారం, ఇటు పోతే సిమెంట్ ఫ్యాక్టరీ, ఇవన్నీ మన చుట్టూ ప్రాంతంగానే ఉన్నప్పటికీ కూడా ఈ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా మంత్రిని నియోజకవర్గ పరిస్థితులకు దాపురించాయంటే దానికి కారణం మీరే 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 అని చెప్పక తప్పదు. ఇక్కడ ఆధ్యాత్మికత శోభిల్లే విధంగా ఎక్కడైతే దక్షిణ కాశీతో పాటుగా ఇక్కడే యముడు మరియు శివుడు ఇద్దరు కొలువై ఉన్న క్షేత్రం ఏదైనా ఉన్నదంటే కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం. ఇక్కడికి ఆధ్యాత్మిక శోభతో పాటుగా ఇక్కడే పర్యాటక శోభ కూడా కలిగి ఉండి ఇక్కడే రామగిరి ప్రాంతంలో రామగిరి కిల్లకి చాలా చరిత్ర వైభవం కలిగి రాముడు ఇక్కడ నడయాడాడని ఒక ఆనవాళ్లతో కూడినటువంటి చరిత్ర కలిగిన శోభాయమానమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పర్యాటక ప్రాంతం. అయినా మంత్రపురిని మాత్రం మీరు మన్నింపుగానే ఉన్నారు. మంత్రపురిని మీకు అవకాశాల కోసం వాడుకున్నారు తప్పితే ఇక్కడ ప్రజల యొక్క అవకాశాలను ఇవ్వడం కోసం ఏమాత్రం ఆలోచన చేయడం లేదు. ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పకపోవడానికి అప్పుడు మీరు 14 కంటే ముందు మంత్రిగా ఉన్నారు, 2009 కంటే ముందు విప్పుగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు మీరే మంత్రిగా ఒక స్థాయిలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి గారే చాలా సందర్భాల్లో వేదికలో పంచుకున్న సందర్భం. అయినా మీకు ఈ మంత్రి నియోజకవర్గ ప్రజల పైన మాత్రం కోసింత కూడా మరి కనికరం కలగడం లేదు. మిమ్మల్ని మీ నాన్నగారిని ఓట్లు వేసి భుజాలు కాయలు కాసేలాగా మోసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటుగా అగ్రవర్ణ నిరుపేదల భవిష్యత్తును మార్చడానికి మీరు ఏమాత్రం ఒక వంతు కూడా ప్రయత్నం జరగడం లేదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ సమస్య పైన ఏదైతే ఇక్కడ వనరుల దోపిడీని వెంటనే అడ్డుకట్ట వేసి నిలుపుదల చేయాలి. పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యాన్ని కొనసాగిస్తే మరి నియంతలు ఎంతోమంది కలగర్భంలో కలిసిపోయిన విషయం మనకు అందరికీ విదితమే అని మరొకసారి తెలియజేస్తూ మంత్రి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ముట్ట మధుకర్ గారు అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటారని తెలియజేస్తూ వీటిపైన మీరు తక్షణమే చర్యలు తీసుకొని ఈ అడ్డగోలుగా ఇసుక రవాణాను అడ్డుదల చేయాలని, లేకపోతే మీరే దీనికి నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తూ నేను మీ అనిల్ బొమ్మగాని, ఎంఎం టీవీ ఛానల్.